నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. అందులో గతంలో ఆయన చేసినవి ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం చేయడం లేదు అని అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. అందులో అప్పుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు ప్రధానంగా. తర్వాత కొన్ని అంశాల వారీగా ప్రస్తావిస్తూ వర్ర రవీందర్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ మీద పెట్టిన కేసుల వ్యవహారాన్ని తీసుకొస్తూ మొట్టమొదటిసారి నాకు తెలిసి చాలా రోజుల తర్వాత నా చెల్లి షర్మిల అని సంబోధిస్తూ వచ్చాడు ఆయన. ఈ అంశాలు మొత్తం ప్రెస్ మీట్లో 1 by 1 ఆయన మాట్లాడిన అంశాల మీద కాస్త లోపలికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటి గారు మనతో ఉన్నారు. నమస్కారం బాలకోటి గారు. గోపికృష్ణ గారు. బాలకోటి గారు, వర్ర రవీంద్రారెడ్డి ఆర్జీవీని ప్రస్తావిస్తూ షర్మిల మీద గతంలో ఇలా పోస్టులు పెట్టారు నా చెల్లి మీద అని మొట్టమొదటిసారి చెల్లిని చాలా రోజుల తర్వాత నా తల్లి నా చెల్లి అని అన్నాడు అని అంటే డెఫినెట్గా తల్లి చెల్లె కాబట్టి అది పెద్ద తప్పు లేదు అని అనుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా దాని వెనకాల ఉందనుకోవాలా? గోపికృష్ణ గారు నమస్తే. మీకులాగానే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాదాపు గంటంపావు పాత్రికేయ సమావేశం చూసి తిని అన్నీ కూడా ఆలకించి తిని ఆయన కూడా చేతులు కట్టుకొని ఒక్కొక్క మాట పొల్లు పోకుండా చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే దాన్ని ప్రెస్ మీట్ అనరు. సహజంగా ప్రెస్ మీట్ అంటే పాత్రికేయులందరినీ పిలుస్తారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఏందేమో పెయిడ్ ప్రెస్ మీట్, ఏందో పెయిడ్ ప్రెస్ మీట్. తనకు అనుబంధంగా కలిగిన ఒక 2-3 పిలుచుకుంటాడు, వాళ్ళతో ముచ్చటిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముచ్చట్లు విన్నాను నేను. ఇందులో చాలా అంశాలను ఆయన నడిపాడు. ఉన్నాయి. దాని ముందేంటంటే పక్కనే అసెంబ్లీ జరుగుతుంది. పవిత్రమైన అసెంబ్లీలో హీఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్, హీఈజ్ ఎక్స్ సీఎం, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు. ఇప్పుడు ఈ మీడియా పరంగా చెప్పాల్సిన అంశాలను కూడా సభలో చెప్పాలి. అంత సుదీర్ఘంగా పోయినా కూడా ఆయన అన్న మాటలు ఉండే కదా, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు గారు నికృష్టుడు, ఇలాంటి రాక్షసుడు ఎక్కడా పుట్టడు, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన షర్మిలారెడ్డి గారి మీద ప్రేమ కురిపించిన మాటలు కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు తన తండ్రికి తల్లికి అన్నం కూడా పెట్టలేదంట. మరి ఏం పెట్టాడో లేదో మరి ఏనే చెప్పాలి. ఏనాడైనా మీ అమ్మకి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నాన్నకి మీ అమ్మగారిని ఇంటికి తెచ్చేసి ఒక పూట అన్నం పెట్టేవని అడుగుతున్నాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి తండ్రి మీద తల్లి మీద కేసు పెట్టాల, తండ్రిని కూడా ఏ సిబిఐ కేసులో కూడా ఇరికించాల. చెల్లెల మీద చాలా ఆప్యాయత కనబరిచాడు. అబ్బో ఇక మామూలుగా అనురాగ దేవత నువ్వే అన్నట్టుగా రక్త సంబంధం సినిమా లాగానే ఎన్టీ రామారావు లాగానే కథలు చెప్పాడు. మరి చెల్లెలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. అంటే నాకేమనిపించిందంటే తాతకి దగ్గులు నేర్ప, ఎవడో మనవాడు అంటే తాత దగ్గరికి వెళ్తే తాత అట్ట కాదు దగ్గేది ఎట్టా అని చెప్పిందంట. లేదా దెయ్యాలు వేదాలు వల్లించడం. నాకు తెలిసి స్క్రిప్ట్ అంతా కూడా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన చదివాడు. వైసీపీ కార్యకర్తలని, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ యొక్క వారియర్స్ని లేదా నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు, కష్టపడి బెయిల్ తెస్తే మళ్ళీ కేసులు పెడుతున్నారు, కొట్టి వీడియోలు తీసి ఎవరికో పంపుతున్నారు, అవి చూసి ఆనందపడుతున్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఆఫీసర్ను ఒక కూటమిగా చేర్చాడు. అందులో ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇంకెవరో ఠాగూర్ గారు ఉన్నారు. వీళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా నాకు తెలిసి నేను 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మా దళిత బహుజన కులాల తరపున పోరాడిన వాళ్ళం కాబట్టి ఆయన పరిపాలన గురించి చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. ఇవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల పరిపాలన గురించి అన్నట్టుగా అనిపించలా. ఇప్పుడు ఆయన పదే ఆ పట్టాభి గారు అన్న మాటనే ఏదో ఇంగు వాసనలాగా పదే అంటున్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడినాడు ఈ ప్రెస్ మీట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దుర్మార్గమైన మాటలు అన్నాడు కదా, నికృష్టుడు అన్నాడు కదా.
అసలు రాక్షసుడు అన్నాడు కదా. ఆ? చాలా అరుదుగా పుడతారంట. చాలా అరుదుగా పడతారంటే రాక్షసులు ఆంధ్రప్రదేశ్లో. మరి ఏదో గ్రోత్ లేదంటాడు. నాకు అర్థం కాలేదు గోపికృష్ణ గారు, మీకు అర్థమైందో లేదో, 33 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలో ఇచ్చాడు 33 లక్షల మంది ఉద్యోగాలు? ఎక్కడ గ్రోత్ రేటు పెరిగింది? మళ్ళీ పోలవరం డ్యామ్ గురించి ఇప్పుడు పోలవరం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిందండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా. మరి 5 ఏళ్ళు నువ్వు గొల్లబొడిచిందేంటి? ఏం చేసావు పోలవరాన్ని? ఇప్పుడు పోలవరం అంటే ఏంటో నాకు తెలియదు, క్యూసెక్కులు తెలియదు, ఘనపటి అడుగులు తెలియదు అని నువ్వు మంత్రిగా పెట్టావు. వెరసి ఆయన 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత అన్నది ఏంటంటే నాకు పోలవరం గురించి తెలియదా బొత్తిగా, మీరు అడిగినా నేనేం చెప్పలేను. అటువంటి మనుషులను మంత్రిగా పెట్టి నువ్వేంటో ఇప్పుడు స్పిల్వే, కాపర్ డ్యామ్ ఇవన్నీ తాతగా దగ్గులు నడపడం కదా. పోలవరం ఎవరు డిజైన్ చేస్తారు? జలవనరుల శాఖ డిజైన్ చేస్తుందా? ఇంజనీర్లు డిజైన్ చేస్తారా? చంద్రబాబు నాయుడు డిజైన్ చేస్తారా? చెప్పండి గోపికృష్ణ గారు, మనలో మాట. పోలవరం డ్యామ్ కట్టాలి, దాని విస్తీర్ణం ఎంత, నదిలో వచ్చే నీరెంత, ఆ నీరుని ఎటు పారించాలి, ఎక్కడ కాపర్ కట్టాలి, ఎక్కడ స్పిల్వే కట్టాలి, ఎక్కడ మెయిన్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ గేట్లు పెట్టాలి, దానికి ఒత్తిడి ఏంటి, ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎవరండి ఎన్ని అంచనా వేసేది? చంద్రబాబు నాయుడు గారు అంచనా వేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? దానికి అథారిటీ ఉంది. దానికి అథారిటీ ఉంది, జలవనరుల శాఖ ఉంది, నిపుణులు ఉన్నారు. ఇప్పుడు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఉండి ఇల్లు ఎవరు కట్టారు? ఎవరు కట్టారు చెప్పండి? ఇప్పుడు 12,85,00,000తో ఆయన పెన్షన్ వేశారండి తాడేపల్లికి. ఆ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారా డిజైను? కట్టేవాడు కడతాడు. పోనీ ఆ మాటకి వస్తా, సరే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు సరైన పద్ధతిలో కట్టలేక ప్యాచ్ వర్క్ లాగా స్పిల్వే దెబ్బతినే విధంగా, కాపర్ డ్యామ్ దెబ్బతినే విధంగా, మెయిన్ బ్యారేజ్ కూడా దెబ్బతినే విధంగా చేసిండు అని అన్నాడు. మరి మీరేం చేశారు? మీరేదో బొడవాలి కదా. సరే ఆయన తప్పు చేశాడు, మీరు బొడవాలి కదా. మీరు అది ఒక కళ కదా, ఆంధ్ర రాష్ట్ర కళ కదా. పోలవరం డ్యామ్ అనేది ఒక దశాబ్దాల 100 ఏళ్ల కళ కదా. ఏం చేశావు నువ్వు? దీనికి సమాధానం చెప్పడు ఆయన. దీనికి సమాధానం చెప్పడు. పైపెచ్చు ఏంటి మా అసైన్మెంట్ భూములకి ఏదో విముక్తి కలుగు చేశానంటాడు. ఏమి అసైన్మెంట్ భూములకి విముక్తి సార్? ఒక్క నిమిషం అక్కడికి వస్తాను బాలకోటి గారు. అసైన్డ్ భూముల దగ్గరకు వద్దాం. ఇక్కడ ఎస్సీ అయిన నందిగం సురేష్ని 70 రోజులకు పైగా జైల్లో పెట్టున్నారు. ఎస్సీ ఎమ్మెల్యే అయిన తాడిపత్రి చంద్రశేఖర్ మీద 8 కేసులు పెట్టారు. వర్ర రవీంద్రరెడ్డి మీద కేసులు పెట్టారు. ఆర్జీబీ మీద కేసులు పెట్టారు. అంటే వీళ్ళంతా చేసిందేంటి? వీళ్ళు ఏం చేస్తే కేసులు పెట్టారనే విషయం ఎక్కడ ప్రస్తావించలేదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు? గోపికృష్ణ గారు మాటకు మాట సమాధానం కాకుండా, మాటకు మాట సమాధానం చెప్తాను నేను మాట్లాడట్లేదు, కానీ నేను ఒక మాట అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని. 70 రోజులు ఒక దళిత ఎంపీని, ఒక మాజీ ఎంపీని 70 రోజులు జైల్లో పెట్టారు. నువ్వు 30 రోజులు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నువ్వు జైల్లో పెట్టావు. ఒక డాక్టర్ సుధాకర్ని మాస్టర్ అడిగితే చంపేశావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని శవాన్ని డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ పదవిని తీయలేదు. ఇప్పటికీ ఆయన శాసనమండలిలో కూర్చుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీన్ని ఏమంటారు? కుమార్ కూడా మంగళ సురేష్ గారు దానికి పోలా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. పోనీ ఎవరు పోయారు చెప్పండి? మంగళగిరి కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దానికి ఎవరు పోయారు చెప్పండి? వాళ్ళని అరెస్ట్ చేస్తారు. తర్వాత మన ఎమ్మెల్యే చంద్ర మీద 8 కేసులు పెట్టారని చెప్పారు. ఎంతమంది పెట్టలేదండి? ఎంతమంది వెళ్తుంటే వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో శిరోమణాలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అత్యాచారాలు జరిగింది కదా, నీ ఇలాఖత్తులోనే జరిగింది కదా. సీతమ్మ కృష్ణానది తీరాన సీతమ్మ పాదాల దగ్గర ఒక వధువుని అత్యాచారం చేసిన వెంకటేశ్వర రెడ్డిని పట్టుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే కదా వెంకటేశ్వర రెడ్డి గారిని పట్టుకోకపోవటం. మరి దీన్ని ఎలానే అర్థం చేసుకోవాలి కదా. మీరు బరితెగించేసి చేసిన కార్యక్రమాల మీద చట్టం ఆ పని చేస్తుంది. నేను ఒక్కో మాట కూడా అడుగుతాను, అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం కంప్లైంట్లు పెడుతున్నారు. ఆర్జీవీ మీద అంతా ఆర్జీవీ సెన్సార్ తీసుకొని సినిమా విడుదల చేస్తే ఆయన మీద వేధిస్తున్నారు అంటారు. దానికి ఎందుకు వేధిస్తారు? సినిమా విడుదల చేసినందుకు ఆర్జీవీ మీద వేధించట్లా. ఆయన నానా మాట్లాడినాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన బూతు పురాణాలు మాట్లాడాడు. మీరు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడారు కాబట్టి, మీరు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేశారు కాబట్టి
చర్యలు తీసుకుంటున్నారు. పైపెచ్చు ఏమంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు మర్చిపోతారండి? భువనేశ్వరి దేవి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యారెక్టర్ అసాసినేషన్, ఆ వల్లభనేని వంశీ కొడాలి నాని చేస్తున్నట్టే ఆయన నవ్విన విధానం దుర్యోధన ఆలాపనలు కాదా? సభలో చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టారు కదా, కన్నీరు పెట్టినా కూడా మీరు ఎగతాళి చేశారు కదా. మరి వీటిని ఏమంటారు అంటే శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి. ఏమి అర్థం కావడం లేదు. ఏదో శుద్ధులు చెప్పాలి. అయినా గోపీకృష్ణ గారు ఆయన బాధ్యత కలిగిన ఓ మాజీ ముఖ్యమంత్రి, శాసనసభకు వెళ్ళొచ్చు, మీరు సభలో మాట్లాడొచ్చు. పక్కనేమో శాసన మండలి సభ్యులను పంపిస్తున్నావు, శాసనసభ్యులను ఇళ్లలో కూర్చోబెట్టావు. ఈ ద్వంద్వ నీతి ఏందండి? శాసన మండలి సభ్యుల దగ్గర ఉంది ఎక్కువేంటి, శాసన సభ్యుల దగ్గర ఉన్న తక్కువేంటి? వాళ్ళకి అన్నం పెట్టడం ఏంటి, వీళ్ళకి పసుపు పెట్టడం ఏంటి? ఈ రోజున శాసన మండలిలో బొత్స సత్యనారాయణ నాయకులు మాట్లాడుతున్నారు. ఓకే, దట్ ఈస్ ద డెమోక్రసీ. ఒక వాదం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ప్రశ్న ఆహ్వానిస్తాం, ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చెప్పారు అనేది. వాలంటీర్ల సమస్య మీద కానీ, లేదా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య మీద కానీ అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, సమాధానాలు చెప్తున్నారు, హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ అంటే దట్ ఈస్ ద డిస్కషన్. ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రతిపక్ష పార్టీగా బాధ్యత పడాలి. ప్రజలకి అడగాల్సిన చోట అడక్కోకుండా 4 గదులు తలుపులు వేసుకొని మీడియా సమావేశం పెట్టి అడిగితే ఎవడింటాడు? మళ్ళీ అంటాడు గోపీకృష్ణ గారు, మనం యుద్ధంలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రజలను. ఏ యుద్ధంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఆల్రెడీ యుద్ధం చేసివుగా. చొక్కాలు మడతేసావు, లుంగీలు మడతేసావు, రెచ్చగొట్టావు. ఏ కార్యాలయాల మీద దాడికి వెళ్ళింది చెప్పండి కూటమి ప్రభుత్వం? ఏ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి పంపించారు చెప్పండి వాళ్ళు మాత్రం? ఇప్పుడు మీరు పరిపాలన విధానం మీరు చెయ్యకపోతే మీరు ఏది మాట్లాడినా కాలిపరి పువ్వులు పెట్టినా కూడా వింటారు. పరిపాలన 5 ఏళ్ళు చూశారు కదా. అరాచకానికి, అన్యాయానికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, దాష్టీకాలకి, శిరోమండనాలకి, మానభంగాలకి, దాడులకి, ఎస్కోబా పరిపాలనకి, సోషల్ మీడియా అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరే కదా. మీకు తెలియదు. ఇప్పుడు నా చెల్లి నా తల్లి అని సంబోధించడం వెనక ఇంకేమన్నా ఆశిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా? ఏం ఆశిస్తున్నారు సార్? ఇప్పుడు చెల్లెల ప్రశ్నలు శరాఘాతాలు అయినాయి. సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు వేస్తున్న ప్రశ్నలు కానీ, వాళ్ళు అడుగుతున్న న్యాయంగానే ఆయన శరాఘాతాలు అయినాయి. తలబట్టింది, అదో పెద్ద ప్రతిబంధకం అయింది. చెల్లెళ్ళు ఏదో సామరస్యం చేసుకున్నాడు. నిన్న మొన్న కూడా ఆస్తుల గొడవల్లో కూడా ఆమెకు రాసిచ్చిన వాటిని నేను వెనక్కి తీసుకుంటానని కూడా బెదిరించాడు. అయినా బెదర్లా. తల్లికి కూడా ఏదో కేసు పెట్టాడు. ఆయనే చెప్పాడు కదా, ఇప్పుడు నా కుటుంబంలో కూడా వివాదాలు ఉన్నాయని ఆయన అంగీకరించాడు. అవి వివాదాలు కూడా కాదు, విస్ఫోటనాలు. అంటే బాలకోటి గారు నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో చూసాం. అవినాష్ రెడ్డికి, చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని సునీత పిటిషన్ వేస్తే నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏదన్నా ముంచుకొస్తున్నది ఏమన్నా ముందు కనపడుతున్నదా జగన్మోహన్ రెడ్డికి అనేది నా అనుమానం. అందుకే చెల్లిని ఇప్పుడు వీళ్లతో కలిపి నా చెల్లి నా తల్లి అని అంటూ సంబోధిస్తున్నాడా, లేకపోతే ఆస్తుల వ్యవహారంలో ఏమన్నా మళ్ళీ సయోధ్య కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? గోపికృష్ణ గారు, అది జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ, షర్మిల గారి యొక్క కుటుంబ వ్యవహారం కాబట్టి వాళ్ళు ఏమన్నా సర్దుకుపోతే సర్దుకుపోవచ్చు, విభేదిస్తే విభేదించవచ్చు. ఎందుకంటే రక్త సంబంధికులు కాబట్టి. కాకపోతే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంతకాలం గుర్తుకురాని షర్మిలారెడ్డి ఇప్పుడు గుర్తుకొచ్చి ఆమె మీద బాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి ఆలపిస్తున్నాడంటే ఏదో కొత్త ప్లాన్తో చెల్లికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంతకు మించి ఏముంటుంది? అన్న నా గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తున్నారు. చెల్లెల గురించి ఏ రోజు కనికరించాడు, ఏ రోజు దగ్గరికి తీశాడు? ఆమె తెలంగాణ పోయింది, తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయింది. ఆమె బాధలు ఆమె పడుతుంది. ప్రతిపక్ష పార్టీగా ఏదో సందేశం పంపుతున్నాడు. మొన్నేమో ఆస్తులు ఇవ్వాలని బెదిరించాడండి గోపికృష్ణ గారు. ఈ రోజేమో వీడియో చూపించేసి కాలబేరానికి వస్తున్నట్టున్నాడు, చెల్లి రా అని చెప్పేసి. అందుకని వాళ్ళ కుటుంబ వ్యవహారం, మనం దాన్నేం కాదనం. కాకపోతే ఏంటంటే ఇరువురు రాజకీయాల అగ్రనాయకులే కాబట్టి
రెండు రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి చర్చ చేయాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే లేకపోతే షర్మిలారెడ్డి గారు ఎక్కుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వాళ్ళు పంచుకుంటేనే, పంచుకోపోతేనే, తుంచుకోపోతేనే మనకంతా అనవసరమైన సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే నీతి వాక్యాలు, నువ్వు తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తివి ఈ రోజు రాష్ట్రం గురించి ఏదో పెద్ద కలవరపాటుగా మాట్లాడుతున్నావు, చాలా ప్రేమగా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఏది 5 నెలల్లో ఏదో జరిగిపోయిందనని. ఆ? ఆ రోజు మనం మాట్లాడాం కదా సార్, ఎన్ని ఇప్పుడు ఒక అమాయకుడు మేకపిల్ల కథ చెప్పాడు, విన్నారా మీరు బాల్కోటి గారు? ఒక అమాయకుడు మేకపిల్లని భుజాన వేసుకొని పోతా ఉంటే ఈ మేకపిల్ల కథ 2014లో చెప్పాడు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు అధికారంలోకి రావటానికి ఈ కథే చెప్పేవాడు. ఒక అమాయకుడు మేకపిల్లని తెస్తున్నాడు, ఓ 4 వ్యక్తులు వచ్చారు, మొదటి వాడు వచ్చాడు, దాన్ని కుక్క పిల్ల అన్నాడు, కాదన్నాడు. రెండో వాడు వచ్చాడు, అది మళ్ళీ కుక్క పిల్ల అన్నాడు. ఆఖరికి 4గో వాడు వచ్చాడు, కుక్క పిల్ల అన్నాడు. ఇక అమాయకుడు నిజంగా ఇది కుక్క పిల్లేనా అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ కథలు చాలా చెప్పాడు. ఈ కథలు నేనో చెప్తాను సార్. ఈ కథలో పదే అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని భుజం మీద ఉందో కుక్క పిల్లే, మేకపిల్ల కాదు. మేమందరం చెప్పేవాడు కుక్క పిల్ల అయ్యా, కుక్క పిల్ల అయ్యా, కుక్క పిల్ల అయ్యింది. ఆయన మేకపిల్ల అన్నాడు. ఎత్తుకుంది కుక్క పిల్లని, కుక్క పిల్లని ఎత్తుకొని మేకపిల్ల అన్నాడు. అయ్యా 3 రాజధానులు ఎక్కడ వచ్చినాయి అయ్యా? ఏ ముఖ్యమంత్రి పెట్టింది అయ్యా? ఇది ఒక చిన్న రాష్ట్రం, విభజిత రాష్ట్రం. రైతులు పొలాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, 34,000 ఎకరాలు ఇచ్చారు. నువ్వు కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నావు, ఇక్కడే ఉంటుందన్నావు అయ్యా అని అన్నావు. కాదు 3 రాజధానులు కావాల్సిందే అని అన్నాడు. 27 రకాల మా సంక్షేమ పథకాలు చేశాడు. ఇప్పుడు న్యాయమూర్తుల మీద వాళ్ళు దూషణలు చేశారా? న్యాయమూర్తులకి పేర్లు పెట్టారా? ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు చేశారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రహదారి మీద పడుకోబెట్టారా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన ఇబ్బంది పెట్టారా? ఆయన ఏదో హోటల్లో ఉంటే విశాఖపట్నంలో దిగ్బంధనం చేశారా? చంద్రబాబు నాయుడు గారి సభల మీద రాళ్ళేశారా? చెప్పులేశారా? అర్ధరాత్రి నడిపించారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? ఆ విషయం కూడా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అది కుట్రకోణం అని చెప్పి అడిగితే ఈడీ అంత ముందు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కానీ ఒక మాట తేల్చేశాడు. నేను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, నేను లేనప్పుడు పోలీసులు ఎత్తేశారు, నాకు తెలియదు అని చెప్పాడు. అసలు మాటకి మాట కూడా సమాధానం ఏమి ఉండదండి. ఎందుకంటే నిలువెల్లా తప్పులు చేసిన వాడు నిజం చెప్పాలంటే శిరసు 1000 ముక్కలు అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాట, ఇందాక నేను ఆ వీడియో సమావేశం ఉంటున్నప్పుడు కూడా నేను ఒక ఇంట్లో కామన్ మ్యాన్ ఇంట్లో ఉన్నా, అతనే అంటున్నాడండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడా చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాడా అని అడిగాడు నన్ను. ఆయన పరిపాలనా విధానం గురించి చెప్పినట్టుంది. ఎందుకంటే అసైన్డ్ భూముల విషయానికి వస్తే మొత్తం ఎన్ని లక్షల ఎకరాలని ఆయన విడిపించాడు. ఆ విడిపించినటువంటి వాటిని మళ్ళీ అక్కడ ఏదో జరిగింది, అసైన్డ్ భూముల్లో ఏదో జరిగింది, వీళ్ళు కదా అసైన్డ్ భూములు దోచుకుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అసైన్డ్ భూములు ఇప్పించింది ఎవరు? ఆ భూములు రెగ్యులరైజ్ చేసి అమ్ముకుంటే ఇది ఎస్సీలకు మంచిదా కాదా? అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఈ చర్చ. గోపికృష్ణ గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఏమంటాడంటే, నేను దళితులకి అసైన్మెంట్ భూమి పంచాను లేదా ఇచ్చాను అని అంటాడు. ఏమేమంటున్నాడంటే నేను దళితుల దగ్గర ఉన్న భూమిని విడిపించాను అంటున్నాడు. అసలు విడిపించడం ఏంటి? దేనికి విడిపించడం అంటే ఏంటి? వాడి చేతిలో ఉన్న భూమిని విడిపించి వేరే వాడి చేతిలో పెట్టావా? విషయం ఏంటంటే సార్, విషయం ఏంటంటే దశాబ్దాలుగా మాకు ఎస్సీలకి ఎస్టీలకి కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల ద్వారా భూమి కొనుగోలు పథకాలు కొన్ని పెట్టి వాళ్ళ స్వయంభూకి అంటే దీర్ఘకాలికమైన అభివృద్ధి కోసం ఎస్సీలకి ఎస్టీలకి ఎకరమో అరెకరమో అసైన్మెంట్ భూములు ఇచ్చేవాళ్ళు. దీన్ని క్రయ విక్రయాలు జరుపుకోకుండా ఆనాటి ప్రభుత్వం బతుకు తెరువు కోసం ఇస్తుంది కాబట్టి దాన్ని వ్యవసాయం చేసుకొని మీరు బతకండి, దాన్ని ఏదైనా బాగు చేయడానికి బోరో లేదంటే ఎరువో ఏదో ఒకటి ఇస్తామని భూములు అలాగనే ఉంచినాయి. లేదంటే ఇప్పుడు అమ్ముకోవటానికి అవకాశం ఇస్తే మళ్ళీ డబ్బున్న వాళ్ళు అగ్రవర్ణాలు మళ్ళీ వాటిని కొనుక్కుంటారు, మళ్ళీ ఈ భూములే నిరుపేదలుగా అవుతారు. భూమి అనేది ఒక గౌరవానికి సంబంధించిన ఒక ప్రతీక, బతుకు తెరువుకు ఒక భరోసా అని చెప్పని ఇస్తే ఈయనొచ్చి 20 ఏళ్ల క్రితం నుంచి అంటే దశాబ్దాల కాలంగా ఆయా ముఖ్యమంత్రులు ఇచ్చిన ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ని క్రయ విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఇస్తూ జీవో తెచ్చారు. అంటే మీరు అమ్ముకుంటారని మొత్తంగా రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తం కూడా భూములు అమ్మేశారు. అమ్మేసేందుకు వాళ్ళే గతంలాగా వచ్చేసారు. అసైన్మెంట్ భూమికి 25,000
25,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 25,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అమ్ముకోవడానికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో దళితుల దగ్గర పెద్దోళ్ళు వచ్చి కొన్నారు, మళ్ళీ దళితుడి దగ్గర భూమి లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మీకు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తారు గవర్నమెంట్. ఏ ఏ కింది కులాలకు ఇస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా క్రయ విక్రయాలు ఆఫ్ చేస్తారు. అంటే అమ్ముకునేటానికి వీలు ఉండదు. అది ప్రైవేట్ ల్యాండ్ కింద, బ్యాంకుల్లో కూడా లోన్ కింద పెట్టుకోకూడదు. అది ఉండటానికి నివాసిత ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఉంటే వాళ్ళే ఉంటారు, లేదు అంటే వాళ్ళ సాటి కులపోలే ఉంటారు తప్ప వేరే క్రయ విక్రయాలు జరగవు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా లాక్కుంటారు అని. దాన్ని నేను విప్లవాత్మక పథకంలో పెట్టాను అని, నేను రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తున్నానని చెప్పి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తే దళితులందరూ కూడా భూమి లేకుండా అయిపోయారు. ఇప్పుడు ఏ ఒక్క దళితుడి చేతిలో కూడా భూమి లేదు. అంటే దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు దళితుల మేలు కోసం, జీవనోపాధి కోసం చేసిన భూమిని క్రయ విక్రయాలకు అమ్ముకోవటానికి ఆయన స్వేచ్ఛనిచ్చిండు. దాన్నే చెప్తున్నాడు ఆయన. దీనికి తోడు ఆయన ఇళ్ల పథకంలో ఇళ్ల పథకంలో జగనన్న ఇళ్లలో డొంకలు తీసుకున్నాడు, వాగులు తీసుకున్నాడు, వంకలు తీసుకున్నాడు, చెరువులు తీసుకున్నాడు, ఎరువులు తీసుకున్నాడు. ఆఖరికి అసైన్మెంట్ ల్యాండ్ కూడా రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఇల్లు కట్టే ఇళ్ల స్థలాలుగా మార్చేశాడు. మీకు రాజధాని అమరావతిలోనే రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని సెంటు పట్టాలుగా మార్చి ఘనాతమైన ఘనుడు, ఇక్కడ సోషల్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి కూడా ప్రచారం చేశాడు. అలా దళితుల దగ్గర నుంచే తీసుకున్నాడు. మరి దానికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇబ్బందికరమైన అంశాలు ఆయన పరిపాలన. నాకు తెలిసండే ఒక్కటే మాట గోపీకృష్ణ గారు, నేను మొట్టమొదటిగా అన్నట్టుగా తాతగా దగ్గులు నేర్పడం అనమాట. చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన చేత కాదు అని అంటామంటే జగన్మోహన్ రెడ్డి గారంత పిన్న వయస్కులు, బాల్యారిష్టం కలిగిన వ్యక్తి కూడా ఎవడ ఉండడు. విమర్శ చెయ్యొచ్చు. మీకు 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 గుర్తుండే ఉంటుంది కదా బాల్కోటయ్య గారు, సిఎస్ జవహర్ రెడ్డి మాజీ సిఎస్ అప్పుడు ఉత్తరాంధ్రలో పర్యటించి 800 ఎకరాలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు అని ఆ జనసేన నేత కార్పొరేటర్, ఆయన పేరేదో ఉంది, మూర్తి యాదవ్ అని, ఆయన ఆరోపణలు చేస్తూ వచ్చారు. పెద్ద సంచలనం అయింది అప్పుడు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద 27 ఎకరాలు చుట్టూనేమో అసైన్డ్ భూమి, ఏర్పేట దగ్గర చుట్టూనేమో అసైన్డ్ భూమి, ఆ 27 ఎకరాలు మధ్యలోనేమో రిజిస్టర్ అయ్యి ఉంది. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద. ఇది మీ నోటీసులో ఉంటుందేమో కదా. అంటే అసైన్డ్ని ఫ్రీ చేసేసిన తర్వాత, అంటే రెగ్యులరైజ్ చేసేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు సార్ నాకు తెలిసి గోపీకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎంత చవితే అంత వచ్చేలా ఉందండి. అది చంద్రబాబు నాయుడు గారే చెప్తుండ్రు. అప్పుల లెక్కలు తేల్చడానికి ఇలా 6 నెలలు పట్టిందండి. దేని మీద అప్పులు తెచ్చాడు, ఏ పద్ధతులు తెచ్చాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయట్లేదు అంటల్లా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత అప్పు నేను చేయలేదు అంటుండ. అప్పు అయితే చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలో 6,50,000 కోట్ల రూపాయలు చేశాడు. మరి 6,50,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చాడు? ఈయన పంచిందే 2,97,000 కోట్లే కదా ఈయన పంచింది. ఈయన పంచిందే 2,97,000 కోట్లు అయితే, చేసిన అప్పు 6,50,000 కోట్లు అయితే మరి రాష్ట్ర ఆదాయం ఎంత అయ్యింది? మరి ఏటేటా వచ్చే ఈ 2,94,000 రూపాయలు చిట్టేమవుతుంది? ఈ లెక్కలు ఎవడు అడగకూడదు. కాబట్టి తొవ్విన కొద్ది పాపాలేనండి. కాబట్టి నీకు చంద్రబాబు నాయుడు గారు అందిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు డైరీ, ఆయన మాట కానీ ఆయన పని కానీ. ఇప్పుడు ఆ రుషికొండ కట్టిండే 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. రాణి గారి అలకపానుపు ఖరీదు 1,70,00,000. ఇప్పుడు ఏ రాణి గారు పడుకోవాలి అక్కడ? ఏ రాణి గారు పడుకోవాలండి? అంత వ్యయం ఖర్చు కట్టాల్సినంత అవసరం ఏముంది? బొత్స గారు ఏమంటున్నాడు శాసన మండలిలో, తాజ్మహల్లా కట్టాం కదా, వాడుకోండి, వాడుకోకపోతే పడగొట్టుకోండి. ఎంత దుర్మార్గమైన వైఖరి అంటే అది ప్రజాస్వామ్యం. అది బొత్స గారి తాత సొమ్ము కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తాత సొమ్ము కాదు. ప్రజాస్వామ్యం అంత దుర్వినియోగం చేసి దాదాపు 58 గదులతో ఉన్న అంతకుముందున్న దాన్ని కూలగొట్టి 7 భవనాలు కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి, 2 పిల్లలకి, ఇంకా ఉంటే తాబేదారులకి 7 భవనాలు కట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఇప్పటికి కూడా రెంకలేస్తున్నారంటే దీన్ని ఏమనాలి? ఎలాంటి పరిపాలన అనాలి ఈ రోజున? అందుకని మాలాంటి వాళ్ళు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో జరిగిన అవినీతి మీద కూడా ఏదైనా ఒక సిట్టో స్టాండో వేసి విచారణ చేయండి అయ్యా. ఆ 100 కోట్ల రూపాయల రికవరీ చట్టం ఒకటి తీసుకురావాలని అడుగుతున్నాం.
రికవరీ చట్టం తీసుకురాకపోతే భద్రతే ఉంటుంది గోపీకృష్ణ గారు. ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీకు గణాంకాలే. బొత్స అన్నట్టు కూలగొడితే అయిపోతుంది కదా అని అంటున్నాడు కదా, కూలగొట్టేస్తే అయిపోద్దా? ఇంకేం దానికి విచారణ రికవరీ ఏం అవసరం లేదా? అంటే అంటే పరిపాలన అంటే అంత వ్యధవతనం అయిపోయింది. వాడుకుంటే కూలగొడితే అంటే నేను చేసే తప్పు. పైపెచ్చు వీళ్ళు ఇన్ని చేసి కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తాం, గుంజకొస్తాం అంటే ఈ వార్నింగ్లు నాకు తెలిసి నేను కూడా పరిశీలిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభివృద్ధి కోణంలో మాట్లాడటానికి ఈయన దగ్గర ఏమీ అంశం లేదు, రాజధాని అంశం మీద మాట్లాడే పరిస్థితి లేదు, ఉద్యోగాల మీద మాట్లాడే అంశం లేదు. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ లేదా ఆనాడు అరాచకాలు జరిగిన ఈ పోలీసులు పెట్టే కేసుల మీద ఏదో అన్యాయం జరిగిపోతుంది, కొట్టేస్తున్నారు, తుంచేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, లేదా సోషల్ మీడియాలో పెడుతున్నారు అని చెప్పని ఈ విధమైన శాంతి భద్రతలు ఒక పెద్ద సమస్యగా చేసి ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతిగా చేస్తున్నాడు. అసలు నిజానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో దిగజారిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పాడుగా గోపీకృష్ణ గారు, నా కార్యకర్తల బీపీ వస్తుంది మీరు తట్టుకోవాలి అని. చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు వేసినప్పుడు కూడా ఆ రోజునున్న డీజీపీ చేత ఏం చెప్పించాడు? భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పించాడు. మరి ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకోవచ్చు కదా. ఈ అరెస్టులు కానీ వీటన్నిటి కూడా కుప్పలు తెప్పలుగా కేసులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏది కూడా అశుద్ధమేం కాదు కదా, అబద్ధమేం కాదు కదా. మీరు గూగుల్ తల్లిని అడిగినా చెప్పేస్తుంది కదా. వాట్ ఈజ్ గోపీకృష్ణ అంటే గూగుల్ తల్లి చెప్పేస్తుంది, వాట్ ఈజ్ బాలకోట అంటే గూగుల్ తల్లి చెప్పేస్తుంది. నేను తప్పు మాట్లాడనుకోండి, గూగుల్ తల్లి చెప్పదా ఏంటి? నేను కాదు అని అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాపాల శిక్ష అర్థం కావడం లేదా? కాబట్టి ప్రక్షాళన అర్థం కాక మొత్తం సంథింగ్ ఏదో ఆయన ఏదో మొత్తం డిఫెన్స్లో పడిపోయి ప్రజాయుద్ధం చేయకుండా అసెంబ్లీకి కూడా పోకుండా ఇక అక్కడ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి తాను మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం తప్ప మరి దీనంతా రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలి ఆయన యొక్క బాలకోటి గారు. థ్యాంక్ యూ బాలకోటి గారు. థ్యాంక్ యూ సార్.